అండి, నా పేరు సుధాకర్. ఈ ఈ కజిన్స్ వీధిలో ఉంటాను. ఈ కాలువ వచ్చి దాదాపు 2 ఇయర్స్ నుండి ఇట్లే ఉన్నదండి. 2 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేసాం. ఎందుకు ఓపెన్ చేసామో తెలియదు. మళ్ళీ మున్సిపాలిటీ అధికారులకు 4-5 సార్లు చెప్పినామండి, అది వాళ్ళు పట్టించుకోలేదు. పురమిత్ర యాప్లో దాదాపు 4 టైమ్స్ విత్ ఫొటోస్ సహా పెట్టినాము. వాళ్ళు కానీ కనీసం రెస్పాండ్ కాకుండా ఉన్నారండి. ఇవి ఆల్రెడీ ఇక్కడ ల్యాబ్ అవుతున్నది, ఇక్కడ హాస్పిటల్స్ 4-5 ఉన్నాయి. రెస్పాండ్ లేకుండా ఎందుకున్నామని కానీ లేదండి. మన 2019లో ఎట్లా ఉంది, 2024లో ఉంది. మన టీడీపీ వచ్చి దాదాపు 2.5 years అవుతుంది. మనోళ్ళు కానీ సహకరించలేదండి. కనీసము ఈ ఏరియాలో మొత్తం కలెక్టర్లు వెళ్తారు, ఎస్పీలు వెళ్తారు, కమిషనర్ గారు వెళ్తారు, ఎమ్మెల్యే గారు వెళ్తారు. కనీసం ఎవరు కానీ పట్టించుకోలేదు. ఆల్రెడీ నేను 4 టైమ్స్ మన కమిషనర్ గారికి చెప్పానండి, 4 టైమ్స్ మన ఎమ్మెల్యే గారికి చెప్పానండి. మనోళ్ళకి మనకే సహకరించలేదు. దయచేసి మీకు దండం పెడుతున్నాను. చిన్నపిల్లలకు మలేరియా, జ్వరము, డెంగ్యూ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే అడుగు తీసి అడుగు పెట్టలేము. ఇక్కడ నుండి ఈ వాటర్లో దీన్ని తొక్కుంటానే వెళ్ళాలి. వర్షం వచ్చింది మరీ దరిద్రంగా ఉంటుంది. ఎంత పట్టించుకున్నా కానీ మాకు న్యాయం చేయలేదు. దయచేసి ఈ టీడీపీ వాళ్ళు కానీ మాకు పార్టీలతో సంబంధం లేదండి. మాకు దయచేసి ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం. దాదాపు 2 years అయిందండి. దయచేసి దండం పెడుతున్నాము. ఇది మాకు కంప్లీట్ చేయాలని కోరుతున్నామండి. దయచేసి థ్యాంక్ యూ.